తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకురావద్దని నిర్ణయించారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రిటిరేషన్ పిటిషన్లపై తీసుకొచ్చేందుకు తీర్పు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను కేబినెట్ నామినేట్ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. అయితే వీరిద్దరి పేర్లకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే తమ పేర్లను ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని గవర్నర్కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు. ఆయా పిటిషన్లపై ఇటీవలే హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేదని శ్రవణ్, సత్యనారాయణ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్కు అర్హత లేదని గవర్నర్ తరపు కౌన్సిలర్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ మెరిట్ బెంచ్కు విచారణపై జరుపుతామని పేర్కొంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.